అందరికి వందనాలు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. గడిచిన కాలం అంతా దేవుడు మన జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి నడిపిస్తున్న దేవునికి ఈ రాత్రికాల సమయంలో నేను దేవుని యొక్క సన్నిధానంలో మనందరినీ ఆ ప్రభు నిలవబెట్టుటకు నడిపించుటకు ఆయన ప్రసన్నతను చూచుటకు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. వాక్యాన్ని మనం విందాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము యాకోబుకు దేవుడిచ్చాడు. వాక్యమును యాకోబుకును తెలియచేసిన దేవుడు. అవును, యోహాను సువార్తలో మనం చూస్తాం, మీ హృదయములను కలవరపడనీయకుడి అని 14వ అధ్యాయంలో. మీ హృదయములను కలవరపడనీయకుడి. కలవరం ఎప్పుడు జరుగుతూ ఉంటది అని అంటే, మన జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు అనగా అనుకూలము కానివి, ప్రతికూలం అని వచ్చిందని ఆ ప్రతి అనేది ఒక కులం అని అనుకోకూడదు. కులాల గురించి మనకు సంబంధం లేదు. దేవుని యొక్క ఆ ప్రభుని యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మన జీవితంలో కులం అనేది లేదు. సమాజానికి కొన్ని అవసరతలు ఉన్నాయి, దాన్ని బట్టి మనం ఏదో కొన్ని కలిగి ఉండొచ్చు, దాన్ని బట్టి అతిశయించాల్సిన అవసరత అంతకంటే లేదు. ఎందుకనంటే క్రీస్తులో అందరూ సమానమే. ఈ సమాజంలో మనల్ని తృణీకరించి చూస్తుండొచ్చు, లేక ఘనపరుస్తుండొచ్చు. వారు ఘనపరిచినంత మాత్రాన మనకు పరలోక రాజ్యం ఏం రాదు. వారు తృణీకరించినంత మాత్రాన పరలోక రాజ్యం ఏం పోదు. కాబట్టి యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత నమ్ముకోగానే ఏదో తక్కువ ఎక్కువ లేక తక్కువ క్యాస్ట్ ఇవన్నీ మనకు సంబంధం లేని విషయాలు. గవర్నమెంట్ పరంగా లేక కొన్ని అవసరతల పరంగా కొన్ని మనం కలిగి ఉన్నామేమో, దాన్ని బట్టి మనం ఏం చేయలేము. ఎందుకంటే కులం వేరు, మతం వేరు, క్యాస్ట్ వేరు, రిలీజియన్ వేరు. రిలీజియన్కి వస్తే అసలు ఈ క్రిస్టియానిటీ అనేది మతములో కూడా చేర్చబడడానికి వీళ్ళని యొక్క పరిస్థితిలో ఉన్నాం మనం. ఎందుకంటే మనకు మతముతో కూడా సంబంధం లేదు. కానీ ఎక్కువ మంది సమాజము అనేది ఆ ప్రభుని యేసుక్రీస్తును అనుసరిస్తున్నారు కనుక రిలీజియన్ గా ఇది చెప్పబడుతూ ఉంది. రిలీజియన్ వేరు, క్యాస్ట్ వేరు. అంటే ఇప్పుడు యేసు ప్రభును అనుసరిస్తున్న మన జీవితంలో ఈ రెండింటితో పని లేదు మనకి. మనం మార్గంలో ఉన్నాం, కానీ ఇది మార్గంగా పోయి రిలీజియన్ గా అవడానికి గల కారణం ఏంటంటే నామకార్థ క్రైస్తవులు. ఇప్పుడు మనము చెప్పాల్సిన మా పని ఏమంటే మతం. ఎందుకు మతం అని అంటే, మతంలో అందరూ ఉంటారు, మార్గంలో కొందరే ఉంటారు. మతంలో అందరూ ఉంటారు, అందుకే కొన్ని సందర్భాల్లో వారిని మతోన్మాదులు అని అంటారు. ఎప్పుడు కూడా మార్గోన్మాదులు అన్నారు కదా, మతోన్మాదులు అంటారు. సరే, ఇప్పుడు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు అనేటివి మనకు వస్తుంటాయి. ఇందాక సాక్ష్యాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను, కొంచెమే విన్నాను. నేను దేవుని గణపరుస్తున్నాను, దేవుని మహింపరుస్తున్నాను. అలాంటి సాక్ష్యాలను బట్టి నేను కన్నీళ్లతో ప్రభు సన్నిధిలో ఆయన పాదాలను కడిగి ఆయన స్తుతించే కృపా భాగ్యం దేవుడు నాకు ఇస్తున్నాడు. ఎందుకనంటే స్వస్థత అనేది మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది. అనారోగ్యముతో ఉన్న మన జీవితాల్లో స్వస్థతను పొందుకోవడం అనేది చాలా ఆశీర్వాదం.
అది చాలా గొప్పది. కానీ బాగుపడిన మన జీవితాల్లో, స్వస్థతను పొందుకున్న మన జీవితంలో ఏదో ఒక దినమున మరలా ఏదో ఒక రోగాన్ని బట్టి మనం సఫర్ అవుతాం ఒకటి. రెండవది, ఏదో ఒక రోగాన్ని బట్టి మనం చచ్చిపోతాం, అది కన్ఫర్మ్. కాబట్టి వ్యాధులు, సమస్త బాధలు ఇవన్నీ కూడా జనరల్ గా మనుషులుగా ఉన్న వారికి వస్తుంటాయి, పోతుంటాయి. మోషే చెప్పాడు, బలముంటే 70, అధిక బలముంటే 80, అయినను వాటి యొక్క వైభవం అంతా ఆయాసం, దుఃఖమే అని అంటాడు. కాబట్టి భూమి పైన ఉన్నంత కాలం, శరీరకంగా ఉన్నంత కాలం దేవునికి దూరంగా ఉన్నామని భయభక్తితో ప్రభు సన్నిధిలో ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడుతూ ఉండాలి. అయితే స్వస్థత, ఆశీర్వాదము, డబ్బులు ఇవన్నీ ఒక దినం మనకు పోతుంటాయి. కానీ పరివర్తన, మార్పు చెందుట, మారు మనసు ఇవన్నీ మనల్ని పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవిగా, పరిపూర్ణతలోనికి తీసుకెళ్లేవిగా మనకు కనబడుతున్నాయి. కాబట్టి ఇలాంటి సాక్ష్యాలను బట్టి ఖచ్చితంగా ప్రభు సంతోషపడతాడు, స్తుతించబడతాడు, ఆరాధించబడతాడు. నోటితో స్తుతులు చెల్లించడం ఒకటే కాదు, హృదయముతో మనం స్తుతులు చెల్లించాలి. ఆ హృదయంతో స్తుతులు చెల్లించమనడానికి నిదర్శనం పరివర్తన, మార్పు చెందుటయే ప్రభువునకు స్తుతులు చెల్లించుట. మార్పు చెందుటయే ప్రభు అయిన యేసుక్రీస్తుకు స్తుతులు చెల్లించుట. మార్పు లేకుండా ఒకవేళ మనం స్తుతులు చెల్లిస్తున్నామని అంటే దాన్ని ఏమంటాడంటే, మీ పెదవులు నన్ను గణపరుస్తున్నాయి కానీ మీ హృదయంలో నాకు దూరంగా ఉన్నాయి అంటాడు. కాబట్టి మన జీవితంలో ఒప్పుకోవాల్సిన విషయం, దేవుని సన్నిధిలో నేనైనా మనమైనా ఎవరైనా వాక్యాన్ని బట్టి సరిచేయబడటం అనేది చాలా ఆశీర్వాదకరమైన ఆశీర్వాదం. ఖచ్చితంగా ఆ సాక్ష్యం అనేకులకు ఆశీర్వాదంగా మార్చబడుతుంది. ఎందుకనంటే ఈ ప్రపంచంలో, లోకంలో మనం చూస్తున్నాం, పరలోక రాజ్యానికి సిద్ధపరిచే సందేశాలు, బోధల వాటికన్నా ఈ లోకంలో కంఫర్ట్నెస్ ఇచ్చే ఒక బోధల వైపు మనం పరిగెడుతూ ఉంటాం. ఒకటి, మనల్ని చూసి అవతల వ్యక్తులు ఏది చెప్తే ప్రజలు ఆకర్షించబడుతున్నారనే దానిపైన కాన్సన్ట్రేట్ కలిగి ఇంకా వాటినే చెప్పడానికి ఇష్టపడుతూ కొందరు ముందుకు సాగుతున్న పరిస్థితులు కూడా మనకు కనబడతాయి. అయితే ఈ కొంతమంది జీవితాలు, కొందరు అందరినీ ఒకటే లైన్ లో కలిపేసి ఏ వాక్యం చెప్పినా కూడా మనుషుల నాడి గుర్తెరిగినాడు అని అంటారు. నాడి లేదు, గిడి లేదు, కానీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు ద్వారా మనం ప్రకటించబడడం ఆశీర్వాదం. ప్రకటించడం, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎలాంటి పరిస్థితులలో ఉన్న మన జీవితాలన్నా మార్పు చెందటానికి కృపనిస్తాడు. శరీర క్రియలు స్పష్టమైనవి అని వాక్యం చెబుతూ వాటిని చంపివేయడానికి కూడా వాక్యం సెలవిస్తావు. కొంతమంది వాక్యాన్ని ప్రకటిస్తున్న బోధకులు లేక దైవజనులని పిలువబడుతున్న కొందరు శరీర క్రియలను చంపడానికి ఇష్టపడతలేదు, దాన్ని జీవింపచేస్తూ మరలా సమర్పణ జీవితంలో ముందుకు సాగుతున్న వారిని మరలా లోక సంబంధమైన వాటిపైన ఆశ కలిగింపజేసి జీవింపజేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. దాంట్లో కొంతమంది నన్ను కూడా తలుగుకుంటారు అప్పుడప్పుడు. ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారనంటే, ప్రజలను మనము ఎక్కువగా అనేకులను మనం సమకూర్చాలి అని అంటే మనము తిట్టకూడదు వాళ్ళని అని అంటారు. దీన్ని తిట్లని ఎందుకు అంటున్నారో నాకు అర్థం కాదు. వాక్యాన్ని తిట్లు అనడానికి గల కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. అట్లాంటి యోహాన్ ఏమని తిట్టుంటాడు? సున్నం కొట్టు యేసుప్రభు ఏమని తిట్టుంటాడు? యోహాన్ ఏమని తిట్టుంటాడు? చాలా మంది జీవితాల్లో ఏమనుకుంటున్నారు అని అంటే, గట్టిగా బలముగా వాక్యాన్ని ప్రకటిస్తే వారు అనుకున్నారు తిట్లు అని. తిట్లు అని ఎందుకు అనుకోవాలా? ఉపదేశం అనుకోవచ్చు కదా, పరివర్తన కలుగజేసే గొప్ప దేవుని యొక్క సందేశాలను అనుకోవచ్చు కదా. అయినా ఎవరినో తిడితే మనకు సాటిస్ఫాక్షన్ ఎందుకు వస్తుంది? అయినా తిట్టడంను బట్టి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ఎన్ని మైనస్ ఉన్నాయి, ఎన్ని లోపాలు ఉన్నాయనంటే, తిడితే ప్రజలు ఆగిపోతారు ఒకటి. రెండవది, తిడితే ప్రజలు కానుకలు ఇవ్వరు. ఇప్పుడు పరిచర్య నడవాలని అంటే కానుకలు రావాలి. పరిచర్య అనేక ప్రాంతాలకు వెళ్ళాలని అంటే, ఆశ్వాదకరంగా ఉండాలని అంటే ప్రజలు రావాలి.
10 మందిని చూసి 11వ వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే 10 మందిని బట్టి ఆ 11వ వ్యక్తి కూడా లోబడతాడు. కాబట్టి ప్రజలుంటేనే ప్రజలు లోబడతారు. ప్రజలుంటేనే ప్రజల్ని బట్టి సేవకులకు, సంఘాలకు ఘనత కలుగుతూ ఉంది దినాలలో. పెద్ద సేవకుని మనము కలిగి ఉన్నామనంటే మనకు కూడా ఘనత, అది కూడా మనకు చెప్పుకోవడానికి కూడా మనకు ఇంపుగా సొంపుగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది పెద్ద దైవజనుల దగ్గరికి వెళ్తున్నప్పుడు మా పాస్టర్ అని బలంగా చెప్తా ఉంటారు. అదే చిన్న చిన్న పరిచర్ల గురించి ఎంత బలమును ఆశ. ఇప్పుడు డైలీ మన పోస్టర్స్ వెళ్తూ ఉంటాయి కదా, డైలీ వాక్యం వెళ్తూ ఉంటాయి. అది సాక్ష్యాన్ని చాలా మంది చెప్తారు నాకు. మనకి వీళ్ళు ఎప్పుడైనా ఇతరులకు షేర్ చేయాలని అనుకుంటే ఏం చేస్తారంటే మన అడ్రస్ కట్ చేసి పెడతారు. అప్పుడు నాకు అనిపిస్తుంది అడ్రస్ వేసింది ఎందుకొరకు అని అనిపిస్తుంది. ఎందుకొరకు వేసినాం అడ్రస్? పేరు సంపాదించుకోవాలన్నా, ప్రఖ్యాతల, దేని కొరకు? అడ్రస్ ని దొంగిలించడానికి గల కారణం ఏంటి? పోనీ ఈ అడ్రస్ దొంగిలిస్తే వాళ్ళ అడ్రస్ ఆయన ఏమన్నా పెట్టారని అంటే అట్లా కూడా పెట్టుకోలేదు. మళ్ళీ అంటే మొత్తానికి ఎక్కడనో పంపిద్దామని ప్రయత్నాలు చేస్తున్నారు, దేవుని సన్నిధిలోనికి కాకుండా. సో ఇలాంటి పరిస్థితులలో మనము శ్రేష్టమైన వాక్యంలోని వినడానికి అనేది చాలా ఆశీర్వాదకరమైన దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాల్లో ఖచ్చితంగా మన జీవితాలు అన్నిటిలో పరివర్తన చెందటం అనేది చాలా ఆశీర్వాదకరమైనది. ఏదైనా సరే, అది నేనైనా మనమైనా ఎవరైనా. నేను అనేక సందర్భాల్లో మార్పు కలిగించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను, పరిశీలన చేసుకుంటూ ఉంటాను. వాక్యం చెప్తుంది నన్ను పరిశీలించుకో, పరిశోధించు ప్రభా. కొన్ని సాక్ష్యాలు ఏమనిపిస్తాయంటే చెప్తే ఇబ్బందికరంగా అనిపిస్తుందేమో. కొన్ని సాక్ష్యాలు అరే ఇలాంటివి ఏం చెప్తాంలే, ఇన్ని రోజులు సమర్పణ లేకుండా ఉన్నాడేమో, ఇంత ముందుకెళ్ళి అలాగా మనం ఉండడానికి లేదు కదా అని ఆలోచన కలిగి ఆగిపోయేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటి సాక్ష్యాలు చెప్పేవారు చాలా తక్కువనే. దేవుని కృపను బట్టి మన సంఘంలో ఈ గూగుల్ మీట్ లో కావచ్చు, అలాగే ఈ జైరాబాద్ సంఘంలో కావచ్చు, ఎలాంటి సాక్ష్యమైన కొంతమంది ధైర్యంగా దేవుని కొరకు నిలబడేవారు కొంతమంది ఉన్నారు. ఒక సహోదరుడు నిలబడి నా జీవితం చాలా మురికి జీవితం, పాప జీవితం, నేను వ్యభిచార పాపంలో కూడా పడిపోయిన దానిలో నుండి ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఈ సంఘానికి నడిపించి ఈ వర్తమానాల ద్వారా, ఈ వాక్యం ద్వారా నన్ను పాపం నుండి దేవుడు విడిపించాడని డైరెక్ట్ గానే సాక్ష్యం చెప్పాడు. తన ఫ్యామిలీ ఉంది, భయపడలేదు. నిజంగా భయం ఎందుకు? పాపం చేసేటప్పుడు లేని భయం, దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నప్పుడు ఉన్న భయం, దేవుని కొరకు సాక్షిగా నిలబడడానికి దేనికి? నిజంగా కొన్ని సాక్ష్యాలు చెప్పడానికి ధైర్యం కావాలా? ఎప్పుడు ఏమని సాక్ష్యాలు వింటుంటాం మనం అంటే, పిల్లల మనం వినడానికి ఎలాంటి సాక్ష్యాలు వింటుంటామని అంటే, ఒకటి, మన జీవితాల్లో ఏదైనా మేలుకరమైన పరిస్థితిని అనుభవించినప్పుడే మనము సాక్ష్యములుగా చెప్పడానికి ఇష్టపడుతూ ఉంటాం. అంతేగాని కొన్నింటి మనం చెప్పలేం. కాబట్టి కొన్ని సాక్ష్యాలను బట్టి మనం ప్రభుని స్తుతించాలి, మనం ప్రభుని మహింపరచాలి. ఇదినా ఈరోజు ఆ సాక్ష్యాన్ని బట్టి ప్రభుని నేను స్తుతిస్తున్నా. అనేకులకు కూడా అలాంటి జీవితాల్లో ఒక సమర్పణ అనేది ఖచ్చితంగా అవసరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇలాంటి మనము సమర్పణ విషయంలో సాక్ష్యాలు విన్నప్పుడు ఏమనిపిస్తానంటే, దేవుడు అలా చేయొద్దన్నాడా, అది చేయొద్దన్నాడా, ఇలా చేస్తే పరలోకం పోమా, ఇది పోమా. నిజంగా అది గత వారమే దేవుడి కృపను బట్టి చాలా అద్భుతంగా సందేశం ఉంది కాబట్టి విన్నాడు. ప్రతికూలమైన పరిస్థితులలో మన హృదయము కలవరపడుతుంది. ప్రతికూలమైన పరిస్థితి, ప్రభువు చెప్తా ఉన్నాడు, కలవరపడకుడి, మీ హృదయాలని కలవరపడనీయకుడి అని అంటాడు. ఎప్పుడు కలవరపడతా ఉంటాయి? మన జీవితాల్లో, మన పరిస్థితులలో అనేక సందర్భాల్లో మనం కలవరపడుతూ ఉంటాం. ఈ జీవనం గురించి కానీ, జీవనోపాధి గురించి కానీ, ఆరోగ్యం, ఆర్థిక సమస్యలు, అనేక రకములైన పరిస్థితులలో నుండి
మనము చేజారిన స్థితిలో అనిపించినట్టు కలవరపడతాము. అయితే ఒక మాట, దేవాది దేవుని యొక్క పేరు, ఆ ప్రభువు నేమ్ ఒక పేరు ఏమంటే అల్ఫా ఒమేగా అని అంటాడు. అంటే ఆదియో అంతంలో ఉంది. ప్రారంభించిన దేవుడు ముగిస్తాడు కూడా. నీ జీవితాన్ని ప్రభువు సృష్టించినప్పుడు నువ్వేం కావాలా అనేది ఆయనకు తెలుసు, నువ్వేం అవుతావు అనేది తెలుసు. కంప్లీట్ గా ఆయన చేతిలో ఉన్నది నువ్వేమవుతావు అనేది. అయితే ఈ కలవరపడకూడని ఎందుకు చెప్తా ఉన్నాడు? అనేక సందర్భాలలో దేవుడు, మనం చాలా మంది పండితులు, బైబిల్ స్కాలర్స్, సేవకులు చెప్తున్నప్పుడు మనం విన్నాం, 365 రోజుల వరకు డైలీ ఒక మాట మనం చదివితే భయపడకూడదు అనే మాటనే కనబడుతుంది. అంటే ప్రతిదినము దేవుడు దేని కొరకైనా సరే, ఎలాంటి పరిస్థితులైనా సరే భయపడకూడదు అనే మాటని చెప్తున్నాడు అనేది చాలా మంది దైవజనులు చెప్తా ఉంటారు. ఇప్పుడు భయపడకుడి అనేది 365 రోజులు ఉందని చాలా మంది దైవజనులు చెప్పారు. నేను ఎప్పుడు కౌంట్ చేయలేదు. ఒకళ్ళు చేస్తే దొరుకుతుందా లేదో తెలియదు. అది ఇంగ్లీష్ ని ఆధారం చేసుకొని అన్నారా లేకపోతే తెలుగుని ఆధారం చేసుకున్నారా తెలియదు. హిబ్రూని ఆధారం చేసుకొని అన్నారా కూడా తెలియదు. నేను పరిశీలించింది నాకు తెలియదు, నేను చెప్పలేను. కానీ ఒక మాట, ఎన్ని అయినా ఉండని, బైబిల్లో ప్రతిరోజు కాదు కదా, సంవత్సరాల తరబడి మనం చదివిన భయపడకూడని మాట నేడుగా చెప్పబడతా ఉంది. ఒకవేళ యేసు ప్రభు గురించిన పుట్టుకను గురించిన మనం వెళ్తే అక్కడ చెప్తాడు భయపడకుడి అని అంటాడు. ఎప్పుడు భయపడకూడదు? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టున్నాడు. అంటే ఈ రోజు అన్నమాట, ఎప్పుడైనా సరే ఈ రోజు అంతే. భయపడొద్దు, నేడు రక్షించబడతావు. భయపడొద్దు, రేపు నేడు కాపాడబడతావు అనే సందేశం. సరే, ఇప్పుడు కలవరపడనీయకుడి అని అన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తా ఉన్నాడు? గల కారణం ఏంటి? పిల్లలు నిజంగా అనేక సందర్భాలు కలవరపడిపోతూ ఉంటాం. ఈ కలవరపడనీయకుడి అనే మాట చదివించడానికి గల కారణం ఏమంటే, నాకు ఆదికాండం 5వ అధ్యాయం 20వ వచనంలో కనబడిన వాక్యం ఏముంది దీంట్లో అని అంటే, ఇక్కడ చెప్తాడు భయపడకుడి అని అంటాడు. అయితే ఎందుకు భయపడకూడదు? కారణం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు యోసేపు తన అన్నలతో, భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని అంటాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకు కలవరపడనీయకుడి మీ హృదయాలని అది చదివించానంటే, ఇప్పుడు పిల్లలకు దేవుడు కుమారులను కుమార్తెలు ఇచ్చిన తర్వాత, పిల్లలు ఇచ్చిన తర్వాత, సంతానం ఇచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా అనేక సందర్భాల్లో భయపడుతూ ఉంటాం. ఇప్పుడు ఈ రాత్రి కొంతమంది భయం, జూన్ స్కూల్ ఫీ ఎలా కట్టాలి, ఎలా ముందుకు సాగాలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క భయం కదా. కొంతమంది జీవితాలు ఎలాంటి ఒక స్థితిలో ఉన్నాయనంటే, వారు దొడ్డు బియ్యం తింటారు, టిఫిన్కి మాత్రమే సన్న బియ్యము పాపం పిల్లలకు కడతారు. అప్పుడప్పుడు సాటిస్ఫాక్షన్ అంటే వారు మైండ్ ఉపశమనం, సాటిస్ఫాక్షన్ కొరకు వారు మాట్లాడుకుంటుంటారు, దొడ్డు బియ్యమే ఆరోగ్యానికి మంచివి. కానీ మాట్లాడతారు బయటికి, బాగానే ఉంది, కానీ లోపల బాధ కూడా ఉంది, పిల్లలకి ఇది పెడుతున్నాను కదా అని. నిజంగా ఈరోజు నీతో ఒక మాట ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. వారికి స్కూల్ ఫీజు కావచ్చు, కాలేజ్ గురించిన విషయాలు కావచ్చు, లేక వివాహానికి సంబంధించిన విషయాలు కావచ్చు, ఆర్థిక సమస్యలైనా ఉండొచ్చు, అది ఏదైనా సరే ఉండని. ఇంకో మాట, నేను చచ్చిపోతాను, మరి పిల్లల భవిష్యత్తు ఏంటి, పిల్లల యొక్క ఫ్యూచర్ ఏంటి, ఇలాంటి యొక్క ఆలోచనలైనా కావచ్చు. ఇంకా వివాహం చేయలేదు, మరి నేను చనిపోతే ఎవరు చేస్తారా పిల్లలకి, త్వరగా నా పిల్లల యొక్క వివాహాన్ని చూసి నేను చచ్చిపోవాలా అని కొంతమంది, అదొక రకమైన పంతమా లేకపోతే అదొక శాడిజమా నాకు అర్థం కాదు.
ఎందుకు శాడిజం అన్నానంటే వినండి, నేను కొన్ని గ్రామాల్లో పరిచర్య చేశాను, పరిచర్యకు వెళ్ళాను. అక్కడ పండ్లు ఊసిపోయిన, అదే పండ్లు ఊడిపోయిన కొంతమంది వృద్ధాపంలో ఉన్న కొంతమంది అవ్వలు, అవ్వలంటే ఆదాం అవ్వలు కాదు, ఆదాం అవ్వ పిల్లలు. ఈ అవ్వలు ఎవరైతే ఉన్నారో, సార్ మా మనవాడిది ఒక్కడిది పెళ్లి చూసి పోదాం అనుకుంటున్నాను సార్ అని ఊక్కుంటూ చెప్తుంది, లేక మనవరోళ్ళది అంటది, లేక మా ఊడిది అని అంటారు. మొత్తానికి తల ఊపుకుంటూ పండ్లు ఊడిపోయి మొత్తానికి చెప్తారు. వాళ్ళు చెప్పుకుంటూ 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 వాళ్ళ యొక్క మనమళ్ళు మనమరాళ్ళు వారి యొక్క వివాహాలు అయిపోయి, వారికి దేవుని యొక్క మహాకృపను బట్టి వివాహాలైన తర్వాత పిల్లలను దేవుడు ఇచ్చి వాళ్ళు పెద్ద అయి పెళ్లికి వచ్చేంత వరకు ఇంకా బతికే ఉన్నారు కొంతమంది. నేను 2010 నుంచి 2025 అంటే 15 సంవత్సరాలు, మొత్తం 13 సంవత్సరాల నుంచి దేవుని పనిలో బలంగానే వెళ్తున్నప్పటికీ, ఈ 13 సంవత్సరాలు నేను ప్రార్థన రిక్వెస్ట్ కొని విన్నాను కదా, 13 సంవత్సరాలు. ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారు, సంవత్సరాలు అయిపోతారు, వాళ్ళని చూస్తే రేపో మాపో అన్నట్లుంటారు, పెళ్లి చూసి చచ్చిపోతానంటారు, కానీ ఇంకా చావలేదు. చూడండి, వాళ్ళ ఆలోచన, నేను చచ్చిపోతే ఎవరు చేస్తారు పెళ్లి, నేను చూడాలా. కరెక్టే, అది వాస్తవం, తల్లిదండ్రుల బాధ్యత, అది ఉంటది. వాళ్ళ బాధ్యత. ఇప్పుడు పిల్లలు ఒకవేళ ఉన్నారంటే నీకు తెలివి లేదు, అది లేదు అని చెప్పి గొడవ పడతా ఉంటారు కొంతమంది. ఆ పని మనది కాదు. ఎందుకనంటే ఎదిగిన పిల్లలకు వివాహం చేయడం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. వారు దాన్ని బాధ్యతగా ఆలోచన చేస్తున్నారు కాబట్టి నీవు బాధ్యతగానే దాన్ని డీల్ చేయాల, దైవ చిత్తానుసారంగా అడుగులు వేయాల. మనం కొంతమంది భక్తులు ఉంటారు, తల్లిదండ్రులు ఏం చెప్పినా కూడా అని అంటారు, ముఖం తిప్పేసుకుంటారు. అప్పుడు కొంతమందిని చూసి నాకు అనిపిస్తుంది, రాబోయే కాలం నీకు అర్థమైతే ఇప్పుడు ఏం అర్థం కాదు అనిపిస్తుంది. ఖచ్చితంగా అనుభవించాల్సిందే, మనుషుడు ఏది విత్తాడో దాన్ని కోస్తాడు. ఇప్పుడు మనకున్న ఆలోచనలు వారికి ఉండవు, వారికి ఉన్న ఆలోచనలు మనకు ఉండవు, కానీ బాధ్యతను గుర్తెరగాలి. బాధ్యతను ఒకవేళ మనం గుర్తెరిగినట్లయితే ఎస్ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. ఈ గూగుల్ మీట్లో ఎవరైతే ఉంటున్నారో ప్రభా, వామిటింగ్ సెన్సేషన్ ఏదైతే అవుతుందో కంప్లీట్ గా శరీరంలో ఉన్న ప్రతి బలహీనత, తలలో ఉన్న ప్రతి బలహీనత, స్టమక్ లో ఉన్న ప్రతి బలహీనత నజరుడైన యేసుక్రీస్తు నామములో తొలగి పోవును గాక. లార్డ్ టచ్, లార్డ్ ఐ రిలీజ్ ఆన్ యు ఫాదర్. ఎవరైతే నా ప్రభా ఇబ్బంది పడతా ఉన్నారో, వామిటింగ్ సెన్సేషన్ ద్వారా కావచ్చు, తల తిరగడం ద్వారా కావచ్చు, స్టమక్లో తిరగడం కావచ్చు, ప్రభా ఆ నోటిలో ఉన్న ఆ సమస్య ఏదైనా సరే నజరుడైన యేసుక్రీస్తులో సంపూర్ణంగా తొలగి పోవును గాక. స్వస్థపరుస్తున్నాను ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. కంప్లీట్ డెలివరెన్స్ ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. నేను ప్రార్థన చేశాను, ఊరికే అయితే నేను చేయను. ఒకవేళ ఎవరైనా ఉంటే దయచేసి చెప్పండి. ప్రైజ్ లార్డ్ అన్న. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. అన్న నేను రేచల్. వర్షిప్కి ముందు నుంచి స్టమక్ అంతా బాగా ఆయాసం అవుతుందన్న, వామిటింగ్ సెన్సేషన్ అవుతుంది. కానీ వర్షిప్లో మెసేజ్ స్టార్టింగ్ వరకు కూడా నాతో అవ్వలేదన్న. ప్రేయర్ వాటర్ తీసుకొని వాక్యం చెప్తున్నాగానే హీలింగ్ అవ్వాలని చెప్పి ప్రేయర్ చేసుకొని మెసేజ్కి కూర్చున్నానన్న. ఇందాక మీరు ప్రేయర్ చేస్తుంటే హెర్మోన్ మంచు పడ్డట్టు అట్లా బాడీ అంతా కూల్ అయ్యి హీల్ అవ్వడం స్టార్ట్ అయిందన్న. స్టమక్ అంతా ఫ్రీ అయ్యి వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే అమ్మా, మహోన్నతురానికి వందనాలు. ఈ గొప్ప కార్యాన్ని బట్టి నీకు స్తోత్రం. ఆ శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు సంపూర్ణంగా ఇప్పుడే ఇన్స్టెంట్ మిరాకిల్స్ యేసు నామములో జరుగును గాక. లార్డ్ టచ్, లార్డ్ యేసు నామములో నేను స్వస్థపరుస్తున్నాను.
విడుదల ప్రకటిస్తున్నాను, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నాను, క్షేమం ప్రకటిస్తున్నాను, సమాధానం ప్రకటిస్తున్నాను, యేసు నామములో స్వస్థపరుస్తున్నాను. హీల్డ్ ఇన్ జీసస్ నేమ్. కంప్లీట్ గా కుమార్తెకి విడుదల కలుగును గాక. వామిటింగ్స్ మరలా రాకూడదు ప్రభా. శరీరంలో ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంక ఉండకూడదు. యేసు నామములో స్వస్థపరుస్తున్నాను. ఆ వామిటింగ్స్ ఆ కుమార్తెని కాక ఇంకా ఎవరున్నా కూడా ప్రభా, ఈ కాల్లో ఇంకా ఎవరున్నా, ఎవరు ఇబ్బంది పడుతున్నాం, కంప్లీట్ గా హీల్ అయిపోవాలా, కంప్లీట్ గా స్వస్థ పొందుకోవాలా. నజరేయుడైన యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని యొక్క మహా కృపలో ఈ రాత్రికాల సమయంలో మనం ఇక్కడ కూడుకోవడం అనేది చాలా ఆశీర్వాదం. ఖచ్చితంగా దేవుడు ఏదైతే తెలియజేస్తాడో అది రిజల్ట్ ఉంటుంది. అది 100% ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు. ఎందుకంటే చూపించిన దేవుడు కదా, తెలియజేసిన దేవుడు. వాక్యాన్ని ఆపి ప్రార్థన చేయడం అంటే నార్మల్ కాదు కదా, దేవుని వాక్యాన్ని ఆపి ప్రార్థన చేయడం. సో ఈ రాత్రి చూడండి, మనం కలవర పడిపోతూ ఉంటాం. అనేక విషయాలను బట్టి మనం ఎంతో చింతిస్తూ ఉంటాం. అయితే ప్రభు దేవుని యొక్క వాక్యం ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదను అని లేఖనాలు చెప్తా ఉన్నాడు. మిమ్మును మీ పిల్లలను పోషించదను. అవును, యేసు నామంలో ఆ శోధన ఆగిపోవాలా, వామిటింగ్ శోధన యేసు నామంలో ఆగిపోవాలా, యేసు క్రీస్తు నామంలో కంట్రోల్ అయిపోవాలా. ఘటిస్తున్నా ఇప్పుడే దురాత్మ శక్తిని. మంత్రి సర్పపు యొక్క కాడి, సర్పపు యొక్క తాడి యేసు నామంలో తొలగి పోవును గాక. కంప్లీట్ గా ఇప్పుడే ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరు యేసు నామంలో విడుదలైపోవును గాక. హీల్ రైట్ నౌ జీసస్, హీల్ రైట్ నౌ జీసస్. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్. యేసు నామములో ఎంతమంది అయితే బలహీనతలలో, ప్రభ ఇబ్బందితో, సమస్యలతో, శరీర రుగ్మతలతో ఎంతమంది అయితే దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, అందరికీ కూడా క్షేమమును నేను ప్రకటిస్తున్నాను, విడుదలను నేను ప్రకటిస్తున్నాను, ఆరోగ్యాన్ని నేను ప్రకటిస్తున్నాను, స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవా, యేసు నామములో స్వస్థతను నేను ప్రకటిస్తున్నాను. బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్న ఆ వ్యక్తిని స్వస్థపరచినందుకు స్తోత్రాలు. రక్తస్రావం కలిగిన రోగిని విడిపించాలి, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఆ బిడ్డలకు కూడా విడుదల కలుగును గాక, స్వస్థత కలుగును గాక. నిజంగా ప్రియులారా, దేవుడు ఖచ్చితంగా విడుదల ఇస్తాడు. వాక్యం చెబుతుంటుంటే అది దేవుడు తెలియజేయడం, ప్రార్థన చేయడం కంప్లీట్ గా దేవుని చిత్తం, దేవుని ప్రణాళిక. చూడండి, నేను మిమ్మును మీ పిల్లలను పోషిస్తా. దేవుడు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ లార్డ్ అన్న. నాకు కూడా వామిటింగ్ సెన్సేషన్ నుండి విడుదల దొరికింది యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్. ఉన్నారు, ఎందుకు అట్లాగా ఈ రోజు గూగుల్ మీట్ లో ఒకరిద్దరు అని చెప్పలేను నేను, ఇంకా ఉన్నారు. అందుకొరకే నేను ప్రార్థన చేస్తున్నాను. అట్లా ఎందుకు అట్లా వామిటింగ్ సెన్సేషన్స్, అది సర్పం యొక్క దాడి, అంటే శోధన, దుష్టుడు, దురాత్మ చీకటి కార్యాలు, మాంత్రిక చేతబడి కార్యాలు. ఆ సర్పం కంప్లీట్ గా తొలగిపోతా ఉంది. యేసు నామములో క్లియర్ అయిపోవాలా, కంప్లీట్ గా క్లియర్ అయిపోవాలి. యేసు నామములో, యేసు నామములో క్లియర్ అయిపోవాలా, యేసు నామములో క్లియర్ అయిపోవాలా. ప్రతి విధమైన వామిటింగ్ సెన్సేషన్స్, ప్రతి విధమైన ఆ శరీరంలో ఆ స్టమక్ లో త్రిప్పడం అంతా సంపూర్ణంగా తొలగిపోవాలి. అది ఏదైనా సరే, అది ఏమున్నా సరే, ప్రభు తిన్న ఆహారం, తాగిన ప్రతి పానీయం పరిశుద్ధపరచబడును గాక. మెంటల్ డిస్టర్బెన్స్, ఎస్, మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న ఆ మెంటల్ డిస్టర్బెన్స్ యేసునామములో తొలగిపోవాలా. మెంటల్ గా ఏ దుష్టుడైతే, ఏ అపవాది అయితే పీడిస్తా ఉన్నాడో నా యేసునామములో ఆ మెంటల్ గా డిస్టర్బ్ చేస్తున్న అపవిత్ర ఆత్మలను నేను బంధిస్తున్నా. ప్రతి విధమైన గ్యాస్ ప్రాబ్లమ్స్ యేసునామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి విధమైన, అవును ప్రభా, మెంటల్ గా డిస్టర్బ్ అవుతున్న ఆ శక్తులు, తలంపులు, ఆలోచనలు, అవును ఆ ఊహలు, భయము, ఆందోళన, దిగులు, కలవరం ఏదైతే రేపుతా ఉన్నాడో యేసు నామములో ఆ శక్తిని నేను ఇప్పుడు బంధిస్తున్నా, తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి విధమైన కలవరం తొలగిపోవాలా, యేసు నామములో భయము తొలగిపోవాలా, అవిశ్వాసపు యొక్క ఆత్మ యేసు నామములో తొలగిపోవును గాక. వామిటింగ్ సెన్సేషన్స్ యేసు నామములో తొలగిపోవును గాక. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్.
లార్డ్ థ్యాంక్ యూ జీసస్. నీ శక్తితో, నీ సామర్థ్యంతో, నీ బలముతో నింపబడునుగా. రబ శెలకు రహస్యల్ దేక రబ రబ. ప్రతి గ్యాస్ ప్రాబ్లం తొలగిపోవును గాక. ఇప్పుడే హీల్ రైట్ నౌ జీసస్. ఎలాంటి ఇబ్బందికరమైన స్థితి అయినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అయినా యేసు నామములో తొలగిపోలా. కిడ్నీస్ ప్రభా నీకు స్తోత్రం. లంగ్స్ యేసు రక్తంలో నేను ప్రోక్షిస్తున్నా, యేసు రక్తంలో నేను ప్రోక్షిస్తున్నా. హీల్ రైట్ నౌ జీసస్. క్లియర్ అయిపోలే యేసునామములో. నర్వ్స్ వీక్నెస్ నరుడు యేసునామములో తొలగిపో. ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నా. ఆ కట్లు, ఆ బంధకాలు, ఆ శరీరంలో ఉన్న ఆ రుగ్మతలు, ఆ బాండేజెస్ ఏవైతే ఉన్నాయో యేసు క్రీస్తు నామములో సంపూర్ణంగా తొలగిపోవును గాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మెంటల్ గా ఆలోచన చేస్తూ కృంగిపోతున్న ఆ కృంగుదల నుండి బిడ్డలు విడుదల పొందుదురు గాక, విడుదల పొందుదురు గాక. కుటుంబంలో ఉన్న సమస్య, కుటుంబంలో జరుగుతున్న ఆ ప్రతి విధమైన గొడవ, కుటుంబంలో జరుగుతున్న ప్రతి విధమైన అవును ప్రభా అదేదైతే ఆర్గ్యుమెంట్స్ యేసు క్రీస్తులో బ్లాక్ అయిపోవాలా. ఆర్గ్యుమెంట్స్ బట్టి మైండ్ బ్లాక్ అయిన ఆ వ్యక్తి యేసులో విడుదల పొందును గాక. అపవాది క్రియలు యేసు నామములో నాశనం ప్రకటిస్తున్నా. నజరుడైన యేసుక్రీస్తు నామములో క్లియర్ అయిపోవాలా, క్లియర్ అయిపోవాలా, క్లియర్ అయిపోవాలా. యేసు సర్వశక్తి కలిగిన నామములో ఇప్పుడే ఈ గూగుల్ మీట్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నా. ఎవరి డైజెషన్ సిస్టమ్ యేసుక్రీస్తు నామములో కరెక్ట్ గా పనిచేయాలా, సరిగ్గా పనిచేయాలా. జీసస్ నేమ్. ఎస్ లార్డ్. డైజెషన్ సిస్టమ్ సరిగ్గా ఉండాలా. యేసు నామములో క్లియర్ అయిపో, యేసు నామములో క్లియర్ అయిపో. అవును తండ్రి, ఆ మిర్చి ఏదైతే ఆ ఫుడ్ కనబడతా ఉందో దాని ద్వారా ఏదైతే బిడ్డలకు ఎవరికైతే ఇబ్బంది కలిగిందో యేసు క్రీస్తు నామములో తొలగి పో. ఇప్పుడే విడుదల కలుగును గాక. క్షేమం ప్రకటిస్తున్నా. దుష్టుల యొక్క ప్రతి విధమైన ప్రభావం, ప్రతి ఆయిల్ నుండి వచ్చిన ఆ ఇబ్బందికరమైన స్థితి యేసు నామములో తొలగిపోవాలా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అవును ప్రభా, నేను బ్రేక్ చేస్తున్నాను. అపవాది కార్యాలను నేను బ్రేక్ చేస్తున్నాను. దురాత్మ కార్యాలను నేను బ్రేక్ చేస్తున్నాను. దుష్ట కార్యాలను నేను బ్రేక్ చేస్తున్నాను. గ్యాస్ ప్రాబ్లమ్స్ నేను బ్రేక్ చేస్తున్నాను. యేసు నామములో నరములలో యేసు రక్త ప్రోక్షణ కిందకి తీసుకొని వస్తున్నాను. క్లియర్ అయిపోలే టోటల్ గా. మెడలో ఆ తలలో ప్రభు ప్రతి భారం. యేసు నువ్వు చావవు, సజీవురాలువై సజీవుడాయి యెహోవా క్రియలు ప్రకటించబోతున్నావు. నిన్ను నీ పిల్లలు నేను పోషించదనని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నాడు. నిన్ను నీ పిల్లలు నేను పోషించదను. భయపడకు, భయపడకు. నేను నీ పిల్లలు, నువ్వు చావు అంట, చావవు, నువ్వు చావవు. అవును, నీ కుటుంబంలో ఎవరో మరణించాలని, లేకపోతే నీ బంధువులు మరణించాలని, నువ్వు కూడా మరణిస్తావని ఆలోచన ఏదైతే ఉందో ఇప్పట్లో ఆ సమస్య నీకు లేదు. నీ కాలానికి ముందు నువ్వు ఎలా మరణిస్తావు, నీ కాలానికి ముందు నువ్వు ఎలా కొనిపోబడతావు. సమయం ఉంది, సమయం ఉంది. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ మాడ పైన ఉన్న ప్రతి ఆ శక్తిని నేను బంధిస్తున్నా. ఇప్పుడే తొలగిపో దురాత్మ. మాడ పైన దురాత్మ కార్యం వేసినాము వెళ్ళిపోవాలా. అవును ప్రభా, ఆ స్టమక్ అంతా ఫ్రీ అయిపోవాలా, ఆ తల అంతా ఫ్రీ అయిపోవాలా, ఆ మెడలన్నీ ఫ్రీ అయిపోవాలా. బీపీ నార్మల్ అయి ఉండాలా. లో బీపీ, హై బీపీ అంతా క్లియర్ అయిపోవాలి. ఇన్ జీసస్ నేమ్. యేసు నామములో అద్భుతం జరగాల. యేసు నామములో ఆశ్చర్యమైన కార్యం జరగాల. యేసు క్రీస్తు నామములో ఎక్కడి నుంచి ప్రభా ఇదిగో మీరు జాయిన్ అయినారో, ఏ స్థలం నుంచి వారు ఉన్నారో కంప్లీట్ గా విడుదల ప్రకటిస్తున్నా. యేసు నామములో విషపూరితమైనది ఏ తాగు నీకు ఎంత మాత్రం హాని చేయదంటున్నావు వాక్యం. దేవానికి స్తోత్రం. హాని తొలగించినందుకై స్తోత్రం. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిలో నా కృప నేను విడిచిపోదని వాగ్దానం చేస్తున్నావు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభా, ఆ నాలుకను యేసు రక్తంలో నేను ముద్రిస్తున్నాను ప్రభా. టేస్ట్ అని అనిపించట్లేదు ఏది కూడా. యేసు నామములో ఆ టేస్ట్ లేకుండా ప్రభా ఆ శరీరం అంతా అయా ఆ నాలుకను చప్పగా చేసిన ఆ శత్రు బలమంతటిని యేసు నామములో తొలగిపో. ఇన్ జీసస్ నేమ్. అవుట్. అయా నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నెగిటివ్ వర్డ్స్ ని ఏదైతే వింటున్నారో, చూస్తున్నారో యేసు నామములో అవి నెగిటివ్ వర్డ్స్ అన్ని బ్లాక్ అయిపోవాలా. ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. కంప్లీట్ గా దేవా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహోన్నతుడా నీకు స్తోత్రం, అభిషక్తుడా నీకు స్తోత్రం, కృపగలిగిన దేవా నీకు స్తోత్రం. అయా నీకే వందనాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను. శరీరంలో ఉన్న ప్రతి బలహీనతలు యేసునామములో వెళ్ళిపోవాలా. శరీరంలో ఉన్న ప్రతి ఒక్క రుగ్మతలు యేసునామములో వెళ్ళిపోవాలా. భయము తొలగిపోవాలా, భయము తొలగిపోవాలా. భయము 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 తొలగిపోతుంది. ఆ భయము సంపూర్ణంగా తొలగించబడుతున్నది. భీతి
భీతి నీ దగ్గరికి రాదు, అది నీకు దూరం అగును గాక. ఎస్ లార్డ్, నేను భయపడకు, నేను నీ పిల్లలను నేను పోషించదని అంటున్నాడు. అదిగో దేవుడు ఏ కాంగులను సంసారులుగా చేస్తానన్నాడు. కలవరపడొద్దు, ఏ కాంగులను సంసారులుగా చేసే దేవుడు. అనగా వివాహ విషయమైన చింత యేసును తొలగిపోవాలా. అవును, ఎస్ లార్డ్. అవును, కుమారులు లేని వారిని కుమారులు కలిగిన సంతోషము గల తల్లిగా దేవుడు చేస్తాడంట. ఎస్ లార్డ్. అవును ప్రభా, నీకు స్తోత్రం. రీవా శలదు రామ స్తుకుల రబ, విడుదల 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 నేను ప్రకటిస్తున్నాను. గొప్ప మేలు జరుగును గాక, గొప్ప దీవెన కలుగును గాక, గొప్ప ఆశీర్వాదం నేను విడుదల కలుగును గాక. ఆశీర్వచనమును నాయన ప్రకటిస్తున్నాను. అబ్రహాము బ్లెస్సింగ్స్ నేను ప్రకటిస్తున్నాను. అబ్రహాము ఆశీర్వాదం, అబ్రహాము విశ్వాసం, అబ్రహాం తండ్రి విశ్వాసము సమర్పణ కలుగును గాక. లార్డ్ రబా శల బ్లెస్ చేస్తున్నా ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. I'll bless everyone in the name of Lord Jesus Christ of Nazareth. Yes Lord. ప్రభా నీకు స్తోత్రం. అవును ప్రభా, యాకోబు ఫరోను దీవించాడు తండ్రి. నేను ప్రభా నీ సేవకునిగా నేను దీవిస్తున్నాను తండ్రి. నేను బ్లెస్ చేస్తున్నాను ప్రభా. ఒక్కొక్కరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నేను నిన్ను నీ పిల్లలను పోషించదని అంటున్నావు. నీకు ఆహారంలో దేవుడు ఇస్తాడు. కాకుల ద్వారా ఆహారాన్ని అనుగ్రహిస్తాడు. భయపడాల్సిన పని లేదు, భీతి చెందాల్సిన పని లేదు. నీవు సృష్టింపబడక మునిపే ఆ దేవాదేవుడు ఆదామును సృష్టించబడక మునిపే ఏదైనా తోటను ఎలాగైతే సృష్టించాడో అలాగే నీవు ఈ లోకానికి పంపబడక మునిపే దేవుడు నీకు కావాల్సిన అవసరతలు అక్కర్లన్నిటినీ దేవుడు సృష్టించాడు, పెట్టాడు నీ కొరకు. ఇదిగో ఆ ప్రభు అయిన ఆ యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు నీ కొరకు ఇవ్వడానికి వెనుక తీరినప్పుడు ఆ కుమారుడు అయిన యేసుక్రీస్తు ప్రభుని ఇచ్చిన దేవుడు సమస్తమును ఎందుకు నీకు ఇవ్వడు? ఇచ్చే దేవుడు, ఇచ్చే దేవుడు. పొందుకో, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. yes Lord, hallelujah, receive blessing in Jesus name. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహోన్నతుడా నీకు వందనాలు. ఈరోజు ఆ స్పైనల్ కార్డ్ విడుదల అయిపోవాలా. ఆ స్పైనల్ కార్డ్ లో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితి ఉందో కంప్లీట్ గా నేను విడుదల ప్రకటిస్తున్నా, కంప్లీట్ గా నేను విడుదల ప్రకటిస్తున్నా, కంప్లీట్ గా నేను విడుదల ప్రకటిస్తున్నా. ఆ కన్నులు ఏవైతే అవును ప్రభా ఐస్ కన్నులు చూపిస్తున్నావో ఆ కన్నులలో మంట కావచ్చు, లేకపోతే రెడ్డిష్ కావచ్చు, లేకపోతే ఆ కన్నులలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏదైనా ఉండని ఆ కన్ను ద్వారా వస్తున్న హెడ్ఏక్ అయిన అది కంప్లీట్ గా తొలగి పోవును గాక. Yes Father, Riva shall deke ma karabas tukularaba, every stomach pain, every అవునా ప్రభా తండ్రి నీ గొప్ప కార్యాలు చేయి, కంప్లీట్ గా విడుదల దయచే, కంప్లీట్ గా విడుదల దయచే తండ్రి. నీ రహస్యాలు దరబా, నీ చిత్తానుసరంగా ప్రార్థన చేసే కృప దయచే, నీ చిత్తానుసరమైన మాటలు వారికి దయచే నాయన. నీ గొప్ప కార్యాలు దయచే తండ్రి. భయము తొలగిపోలే, బాధ తొలగిపోలే, చింత తొలగిపోవాలి. నీ చింత యావత్ ఆయన పైన భయం అంటున్నాడు. నువ్వు చింతించడం వల్ల 3 ఎక్కువ చేయలేవు, 3 తక్కువ చేయలేవు. నీ చింత ఆయన పైనవి, నీ జాబ్ విషయమైన చింత ఆయన పైనవి, నీ యొక్క నీ శాలరీ విషయమైన చింత, నీ రాబడి విషయమైన చింత ఆయన పైనవి, నీ తల్లిదండ్రుల విషయమైన చింత ఆయన పైనవి. నీకు అన్నదమ్ములు ఎవరు లేకపోవచ్చు, దేవుడు నీ తల్లిదండ్రులను పోషించే వాడుగా ప్రభు ఉన్నాడు. విడిచిపెట్టే దేవుడు కాదు. ఫిలిప్పుకు 4 కుమార్తెలు, ఆయన కుమారులు లేరు. ఆయన దేవుడు ఫిలిప్పును పోషించాడు. ఎస్, నువ్వు భయపడొద్దు తమ్ముడు లేడా, నువ్వు భయపడొద్దు అన్న లేడా, ఉంటే బాగుండు కదని ఆలోచన నీకు వస్తుంది. ఏ సమయంలో తొలగి పోవును గాక. తండ్రి నీకు స్తోత్రం. అంతటికంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. దేవుడు ఆయన నీ జీవితంలో లోటు ఏది నువ్వు అనుకుంటున్నావో ఆ లోటు అనేది దేవుడు తన పనిలో తీసేస్తాడు, తొలగిస్తాడు. ఆయన నమ్మ అంతే, ఆయనను విశ్వసించ అంతే. నువ్వు ఇది లేకపోతే బాగాలేదు, అదంతా అవసరం లేదు. దేవుడు నీ పట్ల గొప్ప కార్యములను చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, సంసిద్ధుడు. అవును, గొప్ప కార్యాలను నువ్వు చూడబోతున్నావు. నేను ఆకాశం తెరవబడని చూస్తున్నా, మేఘము తెరవబడని చూస్తున్నా. ఒక్కొక్కరి పైన పరిశుద్ధాత్మ పావురము వల్లే అందరి పైన దిగడం నేను చూస్తున్నా, అందరి పైన రావడం నేను చూస్తున్నా. ఎస్ ఫాదర్, ఆకాశము తెరవబడింది, ఆకాశము తెరవబడింది. ఒక్కొక్కరి పైన పరిశుద్ధాత్మ పావురము వల్లే దిగుతూ ఉంటుండగా ఎస్ ఫాదర్ రిలీజ్ అవ్వడానికి, ఫాదర్ రిలీజ్ అవ్వడానికి. ఫాదర్ గొప్ప కార్యాలు దేవుడు చేస్తున్నాడు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. యు ఆర్ నాట్ ఏ ఆర్డినరీ పర్సన్ అంట, యు ఆర్ ఎక్స్ట్రాడినరీ. ఎస్, దేవుడు నేను సర్వశక్తికి మంతుడైన దేవుడు, సర్వశక్తి మంతుడైన దేవుడు ఆ శక్తితో నింపి నిన్ను పంపిస్తున్నాడు, ఆ బలముతో నిన్ను పంపిస్తున్నాడు, ఆ ధైర్యముతో నిన్ను పంపిస్తున్నాడు. భయపడద్దు, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదని అంటున్నాను. పోషిస్తాడు ఆయన, పోషిస్తాడు. కాకుల ద్వారా ఆహారం నీకు పంపిస్తాడు. నువ్వు సాక్ష్యాన్ని చెప్తావు. ఎస్ ఫాదర్,
కస్తూకులారాబా. ఎస్, ఆ తొట్టిలో పిండి, అవును, ఆ డబ్బాలలో ఆ పప్పు, ఎస్, ఆ బియ్యం ఏదైతే ఉందో ఏస్తున్నాములో నేను ఆ కుటుంబంలో సమృద్ధిని ప్రకటిస్తున్నా, సమృద్ధిని ప్రకటిస్తున్నా. ఆయిల్ ఇంక్రీజ్ అవును గాక, ఆయిల్ ఇంక్రీజ్ అవును గాక తండ్రి. మరి అన్నట్లు కూడా లేమి అనేది అనుభవించకుండా ఏస్తున్నాములో, అవును, సింహపు పిల్లలైన కొదువ కలిగి ఆకలి కోని నీ పిల్లలు ఆకలి కొనరు నాయన, నీ పిల్లలు ఆకలితో అలమటించరు. నీ బిడలు ప్రభ, రాజు బిడలు ప్రభ, కాకుల ద్వారా ఆహారం తీసుకొని రాగలవు తండ్రి. నీకు స్తోత్రం. అవసరతలను నువ్వు ఇచ్చే దేవుడవై ఉన్నావు, ఆశీర్వాదం ఉన్నది ఇచ్చే దేవుడవై ఉన్నావు. భయపడొద్దు. నీ సొంత ఆలోచనలు మానే, నీ సొంత తలంపులు మానే, నీ యొక్క ఆలోచనలు కూడా మారి దేవుని నమ్మినావు, దేవుని వదిలేసే ఆయన సురక్షితమైన జీవితంలో నేను తీసుకొస్తాడు. ఇదిగో ఒక రూతు దేవుని నమ్మింది, ఆయనకు అప్పగించుకుంది. ఆ యెహోవా యొక్క సురక్షితమైన రెక్కల క్రింద నివాసించడానికి నువ్వు వచ్చావు అంటాడు బోయాజు. నిజంగా ఈ గూగుల్ మీట్ లో ఎంతమంది అయితే యాడ్ అయినారో, జాయిన్ అయినారో, సురక్షితముగా ఉండటానికి ప్రభు మిమ్మల్ని పిలిచాడు. యస్ ఫాదర్, కంప్లీట్ గా దేవుడు డెలివరెన్స్ ఇస్తున్నారు. ఒక్కొక్క జీవితాల్లో ఆశీర్వాదం నేను చూస్తున్నా, ఒక్కొక్కరి జీవితాల్లో దీవెన నేను చూస్తున్నా. ప్రభువానికి స్తోత్రం. ఆకాశము తెరవబడి అదిగో దేవుని యొక్క మహిమ ప్రత్యక్షతలు, ఒక్కొక్కరి దర్శనములో వరములను ఇప్పుడే యేసు నామములో పొందుకో. దర్శనాల వరమును పొందుకో, భాషల వరమును పొందుకో. అపవాది శక్తులు లయమైపోలా యేసు నామములో. గిఫ్ట్ ఆఫ్ అవును, గిఫ్ట్ ఆఫ్ దేవుని పరిశుద్ధాత్మ వరములతో పొందుకో. నింపబడు ఫలముతో నింపబడు యేసు నామములో. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్, రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. నరములలో అభిషేకముతో నింపబడుతున్నది. ఆలోచనలు మారుతా ఉన్నాయి, తలంపులు మారుతా ఉన్నాయి. నువ్వు సంకుచితమైన ఆలోచనతో నువ్వు ఉండకూడదు. ఎన్లార్జ్ యువర్ విజన్. ఎస్ లార్డ్. తండ్రి నీకు స్తోత్రం, తండ్రి నీకు స్తోత్రం. ఆ దర్శనము నా ప్రభా అభివృద్ధి పొందాలి, ఆ దర్శనం ఇంక్రీజ్ అవ్వాలి యేసునామములో. తండ్రి నీ గొప్ప కార్యాలు చేయి, నీ గొప్ప కార్యాలు చేయి, గొప్ప కార్యం చేయి. అవును, నీ త్రాళ్ళను పొడుగు చేసుకో, నీ గుడారపు స్థలంలో విశాలపరచుంటున్నాడు. విశాలపరచేస్తున్నావు. కుడి ఎడమ వైపునకు దేవ ఇదిగో ఇప్పుడు నువ్వు వ్యాపింపజేసినందుకు వందనములు తండ్రి, నీకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చేతులలో షివరింగ్ ఏదైతే అదిగో ఆ కుమార్తె హోలీ స్పిరిట్ తో తాకబడుతూ ఉంది, పరిశుద్ధాత్మ అభిషేకంతో తాకబడుతున్నాడు. రిసీవ్ 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 టచ్ లార్డ్, రిలీజ్ ఆఫ్ పవర్. ఎస్, ఒక నపరవ కరెంట్ షాక్, అద్భుతాలు సూచకలు జరగాల తండ్రి. రుచి చూచి ఎరగాల నువ్వు ఉత్తముడు అని, నీ ఒక టేస్ట్ వారు చేయాలా తండ్రి. నిన్ను రుచి చూడాలా ప్రభా, నిన్ను ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి తండ్రి, నిన్ను ఎక్స్పీరియన్స్ అవ్వాలి. వారు నివసిస్తున్న గదిలో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ వెలుగు కలుగును గాక తండ్రి. రుచి చూసిన వాడు ఎప్పుడు పడిపోడు తండ్రి, నిలబడతాడు తండ్రి. అంచెదినంలో టేస్ట్ చేయాల వారు, నేను రుచి చూడాల వారు ఎక్స్పీరియన్స్ అవ్వాలా యేసు నామములో. నీ సన్నిధిలో ఉన్న సంతోషం వారు అనుభవించాలా. గొప్ప మహిమ మేఘముతో వారు నింపబడుతున్నారు ఇప్పుడే. మహిమ మేఘం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. అద్వితీయుడా, సత్యదేవుడా, నిరంతరములు స్తోత్రారుడా, నీకు స్తోత్రం. ఒక్కొక్కరి జీవితంలో అద్భుతం జరిగించు, అవును ప్రభా. ఆ ఐస్ రెడ్డిష్ ఏవైతే అవి క్లియర్ అయిపో ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. నిద్రలేమి తొలగిపోవాలా, దుష్టాత్మ తొలగిపోవాలా, యేసు నామములో భయము తొలగిపోవాలా, భీతి తొలగిపోవాలా. దుర్మార్గపు కాడి విరగొడుతున్నా, దుష్ట కాడి విరగొడుతున్నా, అపవాది కాడి విరగొడుతున్నా, మొబైల్ అడిక్షన్ యేసు నామములో తొలగిపో ఇన్ జీసస్ నేమ్. మొబైల్ అడిక్షన్ క్లియర్ అయిపోయింది ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. యేసు క్రీస్తు నామములో మొబైల్ అడిక్షన్ తొలగిపోవాలా. యేసు నామములో అద్భుతాలను దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యములను దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు. గొప్ప కార్యములను దేవుడు నీ పట్ల జరిగిస్తున్నాడు. మహత్ కార్యములను దేవుడు జరిగిస్తున్నాడు. నిన్ను, నీ పిల్లలను నేను పోషిస్తా అంటున్నాడు. భయపడొద్దు,
భయపడకు. దేవుడు క్షేమకరమైన పరిస్థితులను దేవుడు నీకు ఇస్తున్నాడు. అవును అవును, ఎస్ లార్డ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. దేవుని యొక్క మహిమ మేఘం కమ్ముకుంటుంది, దేవుని యొక్క మహిమ మేఘం కమ్ముకుంటుంది. ఆయన యొక్క ప్రసన్నతతో ఆయన యొక్క అవును వర్షము కుమరిస్తున్నాడు, వర్షాన్ని కుమరిస్తున్నాడు, వర్షాన్ని కుమరిస్తున్నాడు. ఎక్స్పీరియన్స్ అవుతా ఉన్నాడు ఈ రాత్రి. రిసీవ్ 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 ద పవర్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆ వ్రేళ్లలో ఉన్న బలహీనత, వ్రేళ్ళు ఆ చేతి వ్రేళ్లలో ఉన్న బలహీనత యేసు నన్ను తొలగిపోలా. అవును తండ్రి, అవును తండ్రి, నీకు స్తోత్రం. ఎస్ లార్డ్, తండ్రి నీకు స్తోత్రం. యేసయ్య, ఆ గిడ్డినెస్ యేసును తొలగిపోలా, యేసును తొలగిపోలా, యేసును తొలగిపోలా. తండ్రి నీకు వందనాలు. అవును, ఆ కనులలో వస్తున్న మబ్బు యేసును తొలగిపోలా, క్లియర్ కనపడాలా, క్లియర్ గా కనబడాలా. ఆ శత్రువు ఏదైతే ముసుగు వేసాడో తొలగిపోవాలా, భ్రమ తొలగిపోవాలా, నెగిటివ్ థాట్స్ తొలగిపోవాలా. యేసు శక్తి, సర్వశక్తి గల నామములో విడుదలని ప్రకటిస్తున్నా, ఆరోగ్యాన్ని ప్రకటిస్తున్నా. దేవుని యొక్క వాగ్దానములో నిన్ను ఈ రాత్రి నేను దేవుడు దర్శిస్తున్నా. నిన్ను నీ పిల్లలు నేను పోషించదని అంటున్నా. నిన్ను నీ పిల్లలు నేను పోషిస్తా. భయపడకు, కలవరపడకు, భీతి చెందకు. ఆ దేవాది దేవుడు నిన్ను నీ పిల్లలను పోషిస్తా. నీ కుడి ఎడమ వైపులను వ్యాపింపజేస్తా. అవును, నీ యొక్క గుడారపు స్థలంలో విశాలపరచమంటున్నాను. నీ త్రాళ్ళను పొడుగు చేసుకోమన్నాడు. నీ మేకులు లోతుకు దిగగొట్టమంటున్నాడు. యేసు నామములో బిడ్డల జీవితంలో అద్భుతాలు జరుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నెబాయోతు ప్రభ ఆశీర్వాదకరంగా బిడ్డల జీవితంలో ఆయన రాబా బాబా కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవుని యొక్క అవును ఆయన వర్షం పైన కుమ్మరిస్తబడతానది. ఈ రాత్రి నేను చూస్తాను, నువ్వు నిల్చొనున్నావు, పైన వర్షము కురుస్తా ఉన్నది. కుండపోత పరిశుద్ధాత్మని యొక్క అభిషేక వర్షం, దేవుని యొక్క శక్తి వర్షం ఇప్పుడే నీ పైన తడిసి ముద్దయ్యేటట్లుగా ఆత్మలో ఆ ఎక్స్పీరియన్స్ తో నింపబడుతున్నాయి ఇప్పుడే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నేను చూస్తున్న దాన్ని నేను ప్రకటిస్తున్నాను, నేను చూస్తున్న దాన్ని నేను చెప్తున్నాను, నేను చూస్తున్న దాన్ని నేను తెలియజేస్తున్నాను. యేసు నామములో అనారోగ్యం తొలగిపోవాలా, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తొలగిపోవాలా, మెడ భారం తొలగిపోవాలా, తల భారం తొలగిపోవాలా, మాడ పైన ఉంటున్న భారం తొలగిపోవాలా, నరాల పైన ఉన్న భారం తొలగిపోవాలా. శత్రువులు పారిపోవడం నేను చూస్తున్నా, దుష్టులు పారిపోవడం నేను చూస్తున్నా, మాంత్రిక చేతబడి, దురాత్మ చేతబడి, మాంత్రిక అపవాది కార్యములు పారిపోవడం నేను చూస్తున్నా. ఎస్, కూలబడిన ఆ పునాదుల నుండి మరలా రీకన్స్ట్రక్షన్స్ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. రీకన్స్ట్రక్షన్ దేవుడు చేయబోతున్నాడు. ఆ పునాదుల మీద మరలా నువ్వు కట్టబడబోతున్నావు. రీకన్స్ట్రక్షన్ నీ ఇంటి విషయంలో, నీ ఆత్మీయ జీవితంలో విషయంలో దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎవరో పడిపోయిన బలిపీఠంలో మరలా తిరిగి కట్టుకున్నారు. అది ప్రార్థన బలిపీఠం. కట్టుకోవడం నేను చూస్తున్నా. ఒక్కొక్క రాయి పడిపోయిన ఏలియా ఆ కర్మేలు కొండపైన ఎలాగైతే ఆ బలిపీఠం పడిపోయిన దాన్ని బాగు చేసినాడో, అదుగో అలాంటి ఒక బాగు చేయడం ఈ సమయంలో దేవుడు జరిగిస్తా ఉన్నాడు నీ జీవితంలో. అది నేను చూస్తున్నా. నీ మనసు అలాగ వెళ్తా ఉన్నది, అలా నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు. లార్డ్ థ్యాంక్ యూ ఫాదర్, లార్డ్ హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్. నిందలు, అవమానాలు వాటిపైన నువ్వు దృష్టి నిలపకూడదంట. యేసు వైపు చూస్తూ విశ్వాసంలో కర్త, నీ ఇంటి పక్క వాడు కాదు, నీ పైన నింద వేసేవాడు కాదు, అవమానాలు తీసుకొచ్చేవాడు కాదు, నిన్ను విశ్వాసంలో నడిపించిన ఆ దేవుడే, దాని కర్త, దాని సృష్టికర్త. ఆయన వైపు చూస్తూ నడుపు. పందెంలో ఓపికతో పరిగెత్తు. ఆయన నిన్ను దాటించబోతున్నాడు. ఆయన ఎర్ర సముద్రమును దాటిస్తాడు, ఆయన యోర్దానును దాటిస్తాడు. ఆయన ప్రతి విధమైన సమస్యలను దాటించి తీసుకెళ్ళబోతున్నాడు. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ యెరికోను దాటిస్తాడు ఆయన, ఎర్ర సముద్రం దాటిస్తాడు ఆయన, యోర్దాను దాటిస్తాడు ఆయన. విశ్వాసంలో కర్త ఆయన, దాటిస్తాడు. ఆయన వైపు చూడు, నిందల వైపు చూడొద్దు, అవమానాల పైన వైపు చూడొద్దు. వారన్న మాటల పైన నువ్వెలా ఆన్సర్ చేయాలన్నా నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. అదే ఆలోచన, అదే అజ్ఞానం, అదే నీ జీవితంలో మెదిలి వీక్నెస్ అవుతున్నావు. ఆ వీక్నెస్ యేసును తొలగిపోవాలా, ఆ బలహీనత యేసును తొలగిపోవాలా, ఆ బలహీనత నడుడు యేసును తొలగిపోవాలా. స్ట్రెంగ్త్ కావాలా. ఇప్పుడే బలము ప్రకటిస్తున్నా. అవును, దేవుని యొక్క వాక్యంలో సెలవిస్తున్న మాట, నేను నీకు బలము కలగ నియమించి ఉన్నాను. ఎస్ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ మాస్టర్. అవును, ఆకాశం తెరవబడినది. ఇంకా
నిచ్చెన వేయబడినది, ఇంకా దేవతలు ఎక్కుచు దిగుతున్నారు. ఇంకా తండ్రి ఇది నిజము తండ్రి. అపవాది నెగిటివ్ థాట్స్ వేసిన తొలగిపోవాలా. అవును ఇది నిజం. నా దేశాన్ని నేను చూడకుండా నేను ఎలాగుంటా, నా ప్రభువుని నేను చూడకుండా ఎలాగుంటా, నా ప్రభువుని నేను చూస్తా, నా కన్నులారా నేను చూస్తా యేసు నామములో. అవును నా సొంత దేశాన్ని నేను చూడకుండా ఎలాగుంటా. భారతదేశం గురించి మన దేశమే తెలియదా యేసు నామములో? మనం ఎక్కడికి వెళ్ళినా దాని ఆనవాళ్ళు మనకు గుర్తుండవా? అలాగే ఇదిగో పరదేశులము, యాత్రికులము ఆయన మనము. ప్రియా దేవుని బిడ్డలారా, అదిగో ఆ దేశములో అనగా పరలోక రాజ్యము దేవుడు ఈ సమయంలో నేను చూపిస్తాడు. నీ కుడి హస్తాన్ని పట్టుకున్నాడు ఆయన. ఆయన నిన్ను నడిపిస్తా ఉన్నాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఎవ్రీ వీక్నెస్, బలహీనత సంపూర్ణంగా దేవుడు తొలగిస్తున్నాడు. ఆయన కుడి హస్తాన్ని నేను పట్టుకున్నాడు. ఎక్కడ పట్టుకున్నాడు చెప్తాను వినండి. ఫింగర్స్ లో కాదు పట్టుకున్నది, వ్రిస్ట్ ఉంటది కదా, అక్కడ పట్టుకొని ఉన్నాడు. ఆ ప్రభు నిన్ను తీసుకెళ్తున్నాడు. ఆయన వెనకాల నువ్వు నడుస్తా ఉన్నావు. ఇది ఇమాజినేషన్ కాదు, ఇది రియాలిటీ. ఇది యేసు నామములో ఆత్మలో నువ్వు వెళ్తున్నావు. అపోస్తలుడైన పౌలు అన్నాడు, నేను శరీరం లేక కొనిపోబడ్డాను, శరీరంతో కొనిపోబడ్డాను, నాకు తెలియదు 14 years బ్యాక్ అలాగే నేను వెళ్ళాను, ఒక మనుషుని నేను ఎరుగుతాను. ఎస్, దిస్ ఇస్ బిబ్లికల్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామములో ఓ రాబాషలాద స్పిరిట్ల తండ్రి ఇదిగో ఆత్మలో వారు చూచుదురుగాక, ఆత్మలో వారు చూచుదురుగాక. దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని నిదానించి చూడు. అన్ని క్షేమమే. రాబోయే దినములు అన్నిలో దేవుడికి క్షేమకరములే కానీ ఒక్కటిని హానికరములైనవి కాదు. ఎలాంటి పరిస్థితులైనా కానీ పర్వతములు తొలగిపోతుంటున్నాయి, మెట్టలతో తరలిపోతున్నాయి. ఇదిగో నీ ప్రక్కన 1000 మంది పడినా, కుడి ప్రక్కన 10,000 మంది కొన్నా, అపాయము నీ యొద్దకు రాదు, అపాయము నీ యొద్దకు రాదు. ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్ లార్డ్, ఫైర్, ఫైర్, ఫైర్. రేబా షలాదులాబా రకబక, ఫైర్, ఫైర్, ఫైర్. ఎస్ లార్డ్, ఎస్ లార్డ్. బాబా దహించు అగ్ని, దహించు అగ్ని, దహించు అగ్ని. ఎస్, దహించు అగ్ని. కన్సూమింగ్ ఫైర్, కన్సూమింగ్ ఫైర్. ఇప్పుడే ఇప్పుడే స్వస్థత, విడుదల. ప్రభు నీ చిత్తానుసరణ ప్రార్థనలు నన్ను నడిపించు, నీ చిత్తానుసరంగా నన్ను నడిపించు. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, 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 వందనాలు తండ్రి. ప్రతి విధమైన బలహీనతల నుండి బిడ్డలు విడుదల పొందాలా. ఈ రాత్రి గొప్ప సాక్షిగా బిడ్డలు ఉండాలా. రిసీవ్ ద పవర్ ఆఫ్ గాడ్. అవును తండ్రి, ఈ యొక్క వాక్యములు, ఈ వాగ్దానాలు, ఈ ప్రార్థన ఏ సమయం స్థిరపడును గాక. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ Holy Spirit, holy, holy, holy. Hallelujah, hallelujah, hallelujah. Thank you Lord Jesus. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah. Yes, పరలోక రాజ్యంలో మౌనముగా ఉందంట. ఒక్కొక్కరి యొక్క హృదయంలో కడుపులో నుండి దుఃఖం, ఆనందముతో నింపబడిన పరిశుద్ధాత్మ యొక్క అభిషేకముతో కూడిన ఆ సంతోషం బయటకు వస్తూ ఉంటుంది, కన్నీళ్ళు బయటకు వస్తూ ఉంటుంది. దిస్ ఈస్ ప్రజెన్స్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రసన్నత నీ పైన కుమ్మరించబడుతుంది. ఇంకా పచ్చికల చోట్ల నిన్ను పరుండు చేయించున్నాను. ఫైర్ లార్డ్. ఆ పడిపోయిన బలపీఠం మరలా కట్టబడింది. రాత్రి కట్టుకున్నావు, పశ్చాత్తాపంతో కట్టుకున్నావు. రీకన్స్ట్రక్షన్ నేను చూస్తున్నా, రీకన్స్ట్రక్షన్. భయపడకు, నేను నిన్ను పిల్లలను పోషించదన్నాను. కలవరపడొద్దు అంటున్నాడు, చింతపడు. ఈ వాక్యము వాగ్దానాలు అన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చి మేము పొందుకో. యేసు నామములో అడుగుతున్నాను. గొప్ప సాక్ష్యాలు మేము వినాలి. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ సమయాన్ని నేను అయ్యన గారికి అప్పగిస్తున్నా. దానికి ముందుకు ఒక చిన్న విషయం ఏంటంటే, దేవుడు నాకు ఈరోజు ఇలా నడిపించాడు. వామిటింగ్ సెన్సేషన్ అది వాక్యం చెప్తుండగా ఎవరికో దేవుడు చూపించాడు, అది తెలియజేశారు. దేవుడు స్వస్థించాడు నేను నమ్ముతున్నా. అలాగే ఇంకా ఈ ప్రార్థనలో ఎవరికో నేను చాలా విషయాలు ప్రస్తావించి ప్రార్థన చేశాను. మీ జీవితంలో విడుదల పొందుకుంటే, స్వస్థ పొందుకుంటే, అదే పరిస్థితులలో ఒకవేళ నీ జీవితం ఉండి ఈ రోజు నువ్వు దర్శించబడితే చిన్న టెస్ట్ మనం షేర్ చేసుకుంటే ఒక 5 minutesలో చిన్నగా, ఎక్కువ పెద్దగా త్వరగా ముగించేద్దాం. ఒకవేళ త్వరగా నువ్వు చెప్పగలిగితే
ఇంతవరకు చెప్పింది గుడిగా కాదు, దేవుడు నడిపించడానికి రుజువుగా సాక్ష్యాన్ని అడుగుతా ఉన్నాను. ఆల్రెడీ స్టమక్ పెయిన్ గురించి, వామిటింగ్ గురించి నేను తెలియకనే చేశాను. సాక్ష్యం అన్న ప్రైజ్ అన్న Praise మొబైల్ Lord. స్విచ్ ఆఫ్ అవబోతుంది, నేను త్వరగా చెప్పి ముగిస్తాను. మరి నెగిటివ్ థాట్స్ అన్నారు, మరి నెగిటివ్గా మాటలు అన్నారు. అవి విన్నా వాటిని పట్టించుకోవద్దు, దేవునిపై భారం వేయని చెప్పారు. మరి నిన్నటి నుంచి నాకు జరిగే మాటలన్నీ అట్లాంటివే. అత్యధికంగా దుఃఖంలోనికి వెళ్ళిపోయి దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ అలాగే పడుకునేస్తాను. మరి దేవుడు నాతో మాట్లాడాడు, అందుని బట్టి దేవునికి వందనాలు. మరి ఈరోజు అయితే నేను అవసరం ఉంది ప్రభువా, నేను నాకు సహాయం కావాలయ్యా అని చెప్పి అడిగినప్పుడల్లా నాకు సహాయం చేస్తూ ఉన్నావయ్యా. మరి అదే అవసరతలో మరలా నేను వచ్చున్నాను, నువ్వైతే మౌనంగా ఉన్నావు, నాకేం అర్థం కాలేదు, నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి అడుగుతా. మరి ఇల్లు చక్కబెట్టుకుంటా నేను ఆ ప్రార్థన చేస్తా ఉన్నాను. దేవుడు మరలా కూడా ఆ విషయం కూడా నాకు ఇద్దరు బయలుపరిచాడు. నేను నిన్ను నీ కుటుంబాన్ని పోషిస్తాను, నేను నడిపిస్తాను. మరి ఆయన నాకు వాగ్దానం ఇచ్చాడు, నేను కుడి చేతిని పట్టుకుని నేను నడిపిస్తున్నానని మాట. నాకు దేవుని పిలుపు దేవుడు ఎప్పుడైతే సేవ కోసం పిలిచాడో అప్పుడు దేవుడు నాకు చెప్పాడు. మరలా కూడా నాకు గుర్తు చేశాడు, ఆయన నా కుడి చేతిని పట్టుకుని ఉన్నానని, నన్ను నడిపిస్తున్నానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మరి ఆయన ఇచ్చిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రం. ఆమేన్. యేసు నామములో ఆ బిడ్డ జీవితంలో ఇంకా రెట్టింపు సన్నిధి అభిషేకంతో నింపబడును గాక. ఐ రిలీజ్ ఆన్ ఇట్ జీసస్. ఈ శక్తితో బలంతో నింపబడి వాడబడాలి జీసస్ నేమ్. ఆమేన్. ఇంకెవరైనా త్వరగా చెప్తారా? ప్రైజ్ ది లార్డ్ అన్న. అమ్మ ప్రైజ్ లార్డ్. స్టార్టింగ్ మెసేజ్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా నాకు ఓపిక లేదని ఇట్లా పడుకొని వింటూ ఉన్నాను. ఇట్లా శరీరం అంతా బరువుగా, భారంగా, తలంతా బరువు ఇట్లా ఉండింది. తర్వాత మీరు ఎప్పుడైతే ప్రేయర్ స్టార్ట్ చేసారో అప్పుడు ఇంకా లేచి కూర్చొని ప్రేయర్ చేస్తున్నాను. ఇట్లా ఒక్కొక్క సిమ్టమ్ అందరికీ చెప్తుర్రు. నేను అనుకుంటున్నా, అందరి బాధ కనిపిస్తుంది ప్రభువా, నా బాధ ఎందుకు నీకు రీచ్ అవుతలేదు, నా కష్టం నీకు ఎందుకు తెలుస్తలేదు, భరించమని నన్ను అట్లా వదిలేసినవా అని నేను ఇట్లా ఎప్పుడైతే అనుకున్నానో, మీరు స్పైనల్ కార్డ్లో పెయిన్ ఉంది, అది ఇన్స్టంట్ హీలింగ్ అప్పుడు ప్రేయర్ చేసిరు కదా, అప్పుడు నాకు హీల్ అయింది. స్పైనల్ కార్డ్ నుంచి మెడ నుంచి నెత్తి వరకు ఇట్లా భారంగా హెడేక్ లాగా ఇట్లా ఉండింది, అది హీల్ అయింది. తర్వాత కంటిన్యూస్గా నేను దేవునికి స్తుతులు చెప్తున్నాను, భాషలతోని దేవుని ప్రేజ్ చేస్తూనే ఉన్నాను టిల్ ఎండ్ వరకు. రూమ్ అంతా వెలుగును నేను ఎక్స్పీరియన్స్ చేసినాను. ఆ వెలుగు నుంచి పైనుంచి దేవుని సన్నిధిని నేను చూసినాను, నిచ్చెనను చూసినాను. తర్వాత అప్పుడు మీరు మళ్ళీ నేను చూసిన తర్వాత అది నిజమా కాదా అని నేను అట్లా నేను అట్లా అనుకుంటున్నానా అనిపించింది. తర్వాత మీరు మళ్ళీ చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటారు, వై ఆర్ వెయిటింగ్ దేర్, యూ జస్ట్ కమ్ అప్ అని ఇట్లా దేవుడు అట్లా అంటున్నప్పుడు తర్వాత చేయి పట్టుకొని నడిపిస్తున్నది చెప్పారు కదన్నా. అట్లా వెళ్తున్నప్పుడు బర్నింగ్ సింహాసనం ఇట్లా మండుతుంది. అట్లా అన్నప్పుడు మీరు కన్జ్యూమింగ్ ఫైర్ అన్నప్పుడు అట్లా అన్నారు. అంటే ఇట్లా చూస్తుంది, అది నిజమా కాదా అన్న ఆలోచన ఇట్లా ఉంటున్నప్పుడు మీరు అది కన్ఫర్మేషన్ ఇవ్వడం ఇట్లా ఎక్స్పీరియన్స్ చేసినాను. ఇంకా దేవుని సన్నిధిలో ఇట్లా ఐఎమ్ సెన్సింగ్ ఇట్, కుడెంట్ ఎక్స్ప్లెయిన్, బట్ అంతే అన్నమాట. యేసు నామములో ఆ కుమార్తె రెట్టింపు అభిషేకంతో బలంతో నింపబడి నీ సాక్షులుగా నిలబడను గాక. హీల్ రైట్ నౌ, జస్ట్ కంప్లీట్ డెలివరెన్స్ ప్రకటిస్తున్నా, నీ సాక్షిగా నిలబడాలి ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమస్త మహిమ ఘనత ప్రభావ సాక్ష్యాలన్నిటిని బట్టి నేను స్తుతిస్తున్నా ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఇంకెవరైనా ఉన్నారా? త్వరగా చెప్పండి, షార్ట్ గా చెప్పండి, టైం అయిపోతుంది. ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్. అన్నకు మెసేజ్ చెప్తుండగా వామిటింగ్ సెన్సేషన్, తలంతా బరువు అని చెప్పినప్పుడు అప్పటికి ఒక 10 కట్ అయింది, సిగ్నల్ ప్రాబ్లం ఏమో. ఇంకెవరైనా ఉంటే త్వరగా చెప్పండి. అప్పుడు ఫాస్ట్గా చెప్పాలి, ఇంకెవరైనా ఉంటే, లేకపోతే క్లోజ్ చేద్దాం.
చెల్లెలకి వామిటింగ్ సెన్సేషన్, స్టమక్ అదంతా విడుదలైంది. ఇద్దరు కూడా దేవుడు స్వస్థతనిచ్చాడు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. సమస్త మహిమ ఘనత ప్రభావం దేవునికి చెల్లును గాక. ఆమేన్. ఇంకెవరంటే ఫాస్ట్ గా త్వరగా తెలియజేయండి అన్న. ఈ సమయాన్ని ఇప్పుడు ప్రైజ్ ద లార్డ్ అన్న. వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అన్న ఇది చెప్తున్నప్పుడు హ్యాండ్స్ షివర్ అవుతున్నాయి అని చెప్పినారన్న. అప్పుడు గొప్ప సన్నిధి నిన్ను తాకుతుంది, హీల్ అవుతున్నావు అని చెప్పినారన్న. నిన్నటి నుంచి హ్యాండ్స్ షివర్ అవ్వడము, బాడీ అంతా వీక్నెస్ ఉండింది. ఇంకొకటి నిన్న నైట్ నుంచి నేను దేనికోసం అయితే ప్రేయర్ చేస్తున్నానో ఆ మాటలన్నీ చెప్పినారన్న. వాకింగ్ ఏరియాలో కొంచెం డిస్టర్బెన్స్ ఉండడంను బట్టి, నా మీద నెగిటివిటీ రావడంను బట్టి చాలా కృంగిపోయి అవే గుర్తు చేసుకొని బాగా వీక్ ఫీల్ అయినానన్న. నిన్న ప్రేయర్ చేసినాను, నువ్వు చూడొచ్చు కదా ప్రభా, వాళ్ళ దృష్టికి నేను ఇట్లా కనిపిస్తున్నాను, నీ దృష్టికి నేను ఎట్లున్నాను, నాతో మాట్లాడు కదా, మైండ్కి ఎక్కువ స్ట్రెస్ అయ్యి ఇబ్బంది అవుతుంది, ఆయాసం అవుతుంది, ఒకసారి నన్ను చూసి నాతో మాట్లాడు అని చెప్పి ప్రేయర్ చేసినానన్న. నిన్న నైట్ నుంచి అది స్ట్రెస్ తీసుకోలేకపోయినా. ఇప్పుడు దేవుడు నన్ను తాకినాడన్న, అది స్ట్రెస్ అంతా రిలీఫ్ అయ్యింది. మీట్కి 1 hour ముందు నుంచి అది స్టమక్ ఆయాసము, ఇండైజెషన్, అసిడిటీ పెయిన్ అంతయు సఫర్ అవుతున్నానన్న. వర్షిప్ నుంచి ఇంకా మెసేజ్ చెప్తుంటే కూడా దర్శించు దర్శించు అని ప్రేయర్ చేస్తున్నానన్న. ఇప్పుడు కంప్లీట్ హీల్ అయింది, కంప్లీట్గా ఫ్రీ ఉన్నాన్న. మైండ్ కూడా అంతా రీఫ్రెష్ అయింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవరు ఉన్నారా? ఎంత గొప్ప కార్యాలు చేశాడు దేవుడు. హలో వినిపిస్తుంది. అన్న ప్రేజలాడు అన్న. ఏంటంటే నేను ఒక ప్రేయర్, మీరు వామిటింగ్ సెన్సేషన్ అని చెప్పకముందు ఒక 10 minutes నుంచి చాలా నాజియా ఫీలింగ్ అవుతుంది నాకు. వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది బాగా. అప్పుడే నేను ఇట్లా సింక్ దగ్గరికి వెళ్ళినాను. అంతలోపే వితిన్ 10 minutesలో అన్న ఇట్లా వామిటింగ్ సెన్సేషన్తో బాధపడుతుండ్రు, ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తుండ్రు అన్నప్పుడు నాకు బాడీ మొత్తం ఇట్లా స్వెట్ లాగా వచ్చి కంప్లీట్గా హీలింగ్ అయ్యింది. ఇంకొకటి తల చాలా భారంగా ఉంది నాకు ఈరోజు మార్నింగ్ నుండి. ఏదేదో వేరే విషయాలను బట్టి ఎవరిదో ఏదో చూసి భయము, ఆ భయం అన్నిటి గురించి చాలా విపరీతమైన హెడ్ఏక్ వచ్చింది. ఇంకా దాంట్లో నుంచి కూడా దేవుడు స్వస్థత ఇచ్చినాడు నాకు. రేపటి దినాన్న డెలివరీ ఉంది. ఆ విషయం గురించి కూడా ఎంతగానో టెన్షన్లో ఉండే నేను, ఎట్లయితుందో ఏంటో, నా పరిస్థితి ఎట్లుంటుందో అని చెప్పి. కానీ అన్న మీరు ప్రే చేసినప్పుడు ఆ ప్రతి భయం నుంచి నాకు దేవుడు విడిపించి సంతోషాన్ని ఇస్తున్నాడు దేవుడు నాకు. ఇంత ఒక 1% భయం కూడా లేకుండా కంప్లీట్గా భయాన్ని మొత్తం తొలగించిండు దేవుడు నాకు. ఇంకా ఫ్యూచర్ విషయంలో భయము అవన్నీ కూడా మార్నింగ్ నుంచి నేను చాలా టెన్షన్లో ఉండే. ఇప్పుడు ప్రార్థన వల్ల ప్రతి టెన్షన్ని కూడా దేవుడు నాలో నుంచి తీసేసినాడు. ఇంకా ప్రే చేస్తుంటే హ్యాండ్స్ ఇట్లా షివర్ అవుతున్నాయి అన్నప్పుడు నా హ్యాండ్స్ బాగా ఇట్లా షివర్ అయిపోయినాయి. ఇట్లా దేవుని సన్నిధిని అనుభవించినాను నేను ఈరోజు. దేవుడు ఇంకా ఎన్నో మేలు చేసిన. ఈరోజు ప్రతి మాట దేవుడు నాతో మాట్లాడినాడు. గొప్ప అద్భుతం కార్యం నా జీవితంలో చేస్తున్నందుకు నేను నమ్ముతున్నాను. ప్రతి భయం దేవుడు నాలో నుంచి తొలగించినందుకు సమస్త ఘనత మహిమ ప్రభావం యేసుకే చెల్లును గాక. ఘనమైన నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. రీతిగా చేసుకుందాం. చివరిగా మహోన్నతుడా, మహాగరుడా, ప్రేమగల మా తండ్రి, మీ ప్రశస్తమైన నామం బట్టి నీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో దేవా, ఈ గూగుల్ మీట్లో ఆయన వాక్యమును వినడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి, కొరకును బట్టి నీకు వందనాలు. ఆయన సేవకుని మీరు వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు. ఆయన సేవకుని ద్వారా ఇచ్చిన ప్రవచనములను బట్టి, పరిశుద్ధాత్మదేవ ఆదరణ కారణమైన మాటలను బట్టి, అయ్యా తండ్రి ఓదార్పునిచ్చే మాటలను బట్టి నీకు వందనాలు తీసుకుంటున్నాను. అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతములు, ఆశ్చర్యకారాలు జరిగించండి. అయ్యా నీ బిడలు, అయ్యా నీ కుమార్తెలు ప్రభా, అయ్యా సహోదరుడు తండ్రి, ఆ సాక్ష్యములు ఇచ్చి ఉండగా ఆ సాక్ష్యములను బట్టి నీకే మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మదేవ ఇంకా ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ఈ గూగుల్ మీట్ ద్వారా, ఈ సేవకుల ద్వారా జరిగించండి, అద్భుతములు జరిగించండి. ఇచ్చిన ప్రతి సాక్ష్యమును బట్టి దేవా అనేకులు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్న దేవని కుదరా. గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డను దర్శించండి. మంచి ఆరోగ్యం చేత, బలము చేత నింపండి, గొప్ప కార్యాలు జరిగించండి.
పరిశుద్ధాత్మదేవ వాక్యం అనే విత్తనాన్ని ప్రభావ సాతాను దొంగలించకుండా ఆ హృదయంలో మీరు నాటండి, ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాను. చిత్తమైతే వచ్చేవారు ఈ విధంగా కోడుకొని ఈ వాక్యం విని బలపరచబడాలని సాంప్రదాయించండి. ఈ గూగుల్ మీట్ నడిపిస్తున్నాను. అయ్యాన గారిని వారి కుటుంబాన్ని సేవ పరిచయం జాబులు దీవించి ఆశీర్వదించండి. దేవాన్ని నానా వాక్యమును పంచుకున్నాను. నీ సేవకుడు శైలశ బిరదను బట్టి నా సేవ పరిచయం బట్టి నీ పొందరా ఇంకా అనేకులు దీవెనకరంగా ఆశీర్వాదంగా మీరు వాడుకొని నిలబెట్టమని ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి కృపను బట్టి నీకే మహిమ ఘనత ప్రభావానికి చెల్లిస్తూ ఆయన ముందున్న సమల చేతులకు అప్పగిస్తూ యేసు నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని ఆత్మీయ కన్యమైన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంఘమునకును, గూగుల్ మీట్లో జాయిన్ అయిన ప్రతి బిడ్డకును, నడిపించిన వారందరికీ కూడా సదాకాలం సాక్ష్యం చెప్పిన వారందరికీ కూడా సదాకాలం తోడను కాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.